హే గైస్ అందరికీ నమస్తే. సో ఇక్కడైతే చూసుకుంటే మనకు కోహెసిటీ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ అనేసి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో అయితే మీకు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కోహెసిటీ అనేది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఎంఎన్సీ కంపెనీ కింద అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ అనేటువంటి రోల్ కింద భర్తీ చేస్తున్నారు. అండ్ కంప్లీట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ దీంట్లో ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్కరు కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మీరు ఎవరైతే మన వీడియోలు చూస్తున్నారో ఇంతవరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు చేసేసేయండి. మళ్ళీ ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. సో ఇంతవరకు మీరు చూసినటువంటి ప్రీవియస్ వీడియోలో ఎంతమంది అప్లికేషన్ పెట్టారు, ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారు ఏం తెలియట్లేదు. రీసెంట్గా ఒక పర్సన్ కూడా మన సబ్స్క్రైబర్ రెజ్యూమ్ ఫార్మేట్ అడిగారు. సో తనకు కూడా లింక్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ యొక్క ఫార్మేట్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేసుకోండి. ఓకే, మనం వీడియో లోపలికి పోయినట్లయితే హైబ్రిడ్ అనేది ఇచ్చాడనమాట. అండ్ లొకేషన్కి సంబంధించి బెంగళూరులో అయితే ఇచ్చారు. ఖచ్చితంగా మీరు ఆఫీస్లో అయితే వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఫుల్ టైం అనమాట, ఎలాంటి పార్ట్ టైం జాబ్స్ అయితే కాదు. ఇదైతే మనకు April 11, 2025 అయితే ఎండ్ అయితే అయిపోతుంది. ఈరోజు April 2 జరుగుతూ ఉంది. కాబట్టి April 11 లోపల మీరు అప్లికేషన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. బిఫోర్ దట్ ప్రతి ఒక్కరు కూడా ATS ఫ్రెండ్లీగా ఉండే విధంగా మీరు ATSలో మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా మీరు చూసుకోండి. ఓకేనా? సో ATSలో షార్ట్ లిస్ట్ అయితే మాత్రమే మీ యొక్క రెజ్యూమ్ ఆఫ్టర్ దట్ ఆ యొక్క HR ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రీచ్ అవుట్ అవుతుంది. ఫస్ట్ ATSలో షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీ యొక్క రెజ్యూమ్లో ఈ యొక్క జాబ్కు సంబంధించినటువంటి కొన్ని గన్ షాట్ కీవర్డ్స్ అనేది మీ యొక్క రెజ్యూమ్లో ఇంప్లిమెంటేషన్లో ఉండాలన్నమాట. ఓకేనా? అదైతే కొంచెం మంచిగా చూసుకోండి. ఇక చూసుకుంటే ఈ యొక్క కంపెనీ గురించి అబౌట్ అయితే మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో దాని గురించి చూసుకుంటే ఫస్ట్ నేను చదివేస్తాను, దాని ఆఫ్టర్ మీకు అర్థమైతే ఓకే, లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు కోహెసిటీ ఈస్ ఏ లీడర్ ఇన్ AI పవర్డ్ డేటా సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్. Aided by an extensive ecosystems of the partners, Cohesity makes it easy to secure, protect and manage and get value from the data across the data center, edge and cloud. అంటే ఇక్కడికే మనకు తెలిసిపోయింది కోహెసిటీ యొక్క టోటల్గా ఆ యొక్క కంపెనీలో వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క రోల్ అండ్ సైకిల్ ఏ విధంగా ఉందంటే, ఏదైతే AI పవర్డ్ ఇప్పుడు అయితే ఏఐకి సంబంధించి ఎక్కువ కూడా వచ్చింది కదా. సో దానికి సంబంధించి అండ్ ప్రతి ఒక్క డేటాకి సంబంధించి అది ఎడ్జ్ కావచ్చు, లేదంటే డేటా సెంటర్ కావచ్చు, క్లౌడ్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏదైతే డేటా ఉంటుందో ఆ యొక్క డేటాని ఫుల్గా మానిటర్ చేస్తూ ఆ యొక్క స్టోరేజ్ గురించి, సో వాటి గురించి టోటల్గా ఆ యొక్క డేటాకి సంబంధించినటువంటి మ్యాటర్ గురించి ఈ యొక్క కోహెసిటీ అనేటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క దాంట్లో మనకు ఈ యొక్క ఫ్రంట్ ఎండ్ ఇంజనీరింగ్ అనేటువంటి ఆ యొక్క రోల్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ కోహెసిటీ హెల్ప్స్ ద ఆర్గనైజేషన్ డిఫెన్స్ అగైన్స్ ద సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ విత్ ద కాంప్రహెన్సివ్ డేటా సెక్యూరిటీస్ అండ్ మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్ ఇంక్లూడింగ్ అండ్ immutable backup snapshots and AI-based threats detections and monitoring for malicious behavior and repeat recovery at scale అంటున్నారు. ఓకేనా? సో ఇది అనేది మనకు ఆ యొక్క సంస్థ గురించినటువంటి విషయం. అండ్ వీ హ్యావ్ బీన్ నేమ్డ్ ద లీడర్ బై ద మల్టిపుల్ అనలిటికల్ ఫార్మ్స్ అండ్ హ్యావ్ బీన్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ బై ద ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ స్ట్రెంగ్త్స్ అండ్ సింప్లిసిటీ ఆఫ్ డిజైన్స్. జాయిన్ us ఇన్ అవర్ మిషన్ టు షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అంటున్నారు. కాబట్టి ఆ యొక్క వాళ్ళతో మీరు జాయిన్ అయ్యి మీ యొక్క షేప్ని అట్ ది సేమ్ టైం ఆ యొక్క ఇండస్ట్రీ నుండి మీ యొక్క షేప్ని, ఫ్యూచర్ షేప్ని అయితే డిజైన్ చేసుకోండి అని అయితే మనకు ఒక వెల్కమ్ ఇన్విటేషన్ లాగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ముందు మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము దీనిలో ఏ విధంగా రోల్స్ ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్గా. సో ఇంతవరకు లైక్ చేయనటువంటి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా లైక్ చేసి మీ యొక్క క్వైరీస్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బిఫోర్ దట్ మీకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంట్లో కూడా వీలైతే మీరు జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ దీంట్లో మనకు ఏ విధంగా రోల్స్ అయితే ఉంటుందని అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ టు హెల్ప్ అస్ టు స్పెసిఫై ద వరల్డ్ ఆఫ్ డేటా మేనేజ్మెంట్ అనేది వీఆర్ సీకింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ innovative tech solution to work with the innovative technologies in distributed systems, cloud and hyper converged systems అనేది మనకు మెన్షన్ చేశారు. In our collaborative environment, you will have a chance to continuously learn and apply your skills to develop powerful enterprise grade softwares. మీకు ఉన్నటువంటి ఆ యొక్క స్కిల్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటూ మీ యొక్క కాంట్రిబ్యూషన్ని వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
Join our dedicated team and committed to delivering exceptional product and services and make a significant impact from day 1 అంటున్నారు. మీరు ఏదైతే జాయిన్ చేస్తారో ఆ రోజు నుండి మీ యొక్క ఫుల్ ఎఫర్ట్స్ని ఇక్కడ ఇస్తూ మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేస్తూ వాళ్ళ యొక్క సర్వీసెస్ ప్రొడక్టివిటీ అన్నిటికి కూడా మీ యొక్క కాంట్రిబ్యూషన్ని వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఈ యొక్క మేనేజ్మెంట్కి సంబంధించి వాళ్ళు ఇన్విటేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం మన యొక్క రోల్స్ ఇక్కడ మెయిన్గా ఏదైతే ఉంటుందనేది చూద్దాం. లెర్న్ హౌ టు డెవలప్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్ అండ్ అండర్స్టాండ్ వేరియస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెసెస్ టు షిప్ సక్సెస్ఫుల్ products and work alongside your team to build product features and tackle real problem at an extensive scale అంటున్నారు. అంటే ఇక్కడ మీరు ఒక హై క్వాలిటీ సాఫ్ట్వేర్ అండ్ అండర్స్టాండింగ్ వేరే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అంటే మీరు అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ యొక్క మొత్తాన్ని కూడా మీరు అండర్స్టాండ్ చేసుకొని ఆ మొత్తంలో కూడా మీరు వర్క్ చేసేటువంటి విధంగా మీరు సమర్థుడై ఉండాలని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో దానితో పాటు వర్క్ అలాంగ్ సైడ్ యువర్ టీమ్ టు బిల్డ్ ప్రోడక్ట్ ఫీచర్స్ అంటే మీ యొక్క టీంతో మీరు కొలాబరేట్ అవుతూ ఒక మంచి ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తూ మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఏదైతే బ్యారియర్స్ ఉంటుందో ఆ మొత్తాన్ని కూడా మీరు ఓవర్కమ్ చేస్తూ ఈ యొక్క వాటిలో అయితే మీరు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంక్లూడింగ్ దట్ be exposed to ground breaking technologies in distributing systems, cloud and hyper converged systems scape and deliver impact while depending your technical skills and learning new tools and technologies to build enterprise grade software అంటున్నారు. అంటే delivered impact while deepening your technical skills అంటే ఇక్కడ చూడండి మీ యొక్క స్కిల్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇక్కడ ఇంపాక్ట్ చేస్తూ న్యూ టూల్స్ అండ్ టెక్నాలజీ టు బిల్డ్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ సాఫ్ట్వేర్ అంటున్నారు. ఈ యొక్క ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉంటాయో ఈఆర్పీలు సో వాటిని డెవలప్ చేయడానికి కూడా మీ యొక్క స్కిల్స్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ కొలాబరేట్ విత్ అక్రాస్ ద ఫంక్షనల్ టీమ్స్ టు డిటర్మైన్ అండ్ ఇంప్లిమెంట్ ద ఫ్లావెల్స్ సొల్యూషన్స్ అంటున్నారు. సో ఇక్కడ మీరు ఎవరైతే ఉంటారో మీ యొక్క టీమ్స్ వాళ్ళతో కొలాబరేట్ అవుతూ ఇక్కడ వర్క్ చేసుకో విధంగా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. నా యొక్క స్పీచ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫర్ దట్. అండ్ డిజైన్ డెవలప్ అండ్ మెయింటైన్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్ అండ్ పార్టిసిపేట్ ఇన్ కోడ్ రివ్యూస్ టు ఎన్ష్యూర్ కోడ్ క్వాలిటీ అండ్ షేర్ నాలెడ్జ్ అండ్ ట్రబుల్ షూట్ అండ్ డీబగ్ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ ఇష్యూస్. సో ఇదనమాట ఫైనల్గా మీకు మీ యొక్క రోల్స్లో ఈ యొక్క రోల్స్ అంతా మీరు యాజ్ ఏ ఎంప్లాయీగా మీరు చేయాల్సిన వర్క్ అయితే ఈ విధంగా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. డిజైనింగ్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంది, టెస్టింగ్ కూడా మేబీ ఉండొచ్చు అండ్ మెయింటైనింగ్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్స్ అంటున్నారు. ఓకేనా. అండ్ ట్రబుల్ షూటింగ్ ఏదైతే మీకు కావచ్చు సాఫ్ట్వేర్లో కావచ్చు మీరు డిజైన్ చేసేటువంటి ప్రాజెక్ట్లో కావచ్చు ఏదైనా మీకు ట్రబుల్స్ ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు డీబగ్గింగ్ చేస్తూ సాఫ్ట్వేర్ ఇష్యూస్ని సాల్వ్ చేస్తూ ఈ యొక్క రోల్లో కీ రోల్స్ అనేది మీరు ప్లే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇదనమాట మీకు సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అదర్ దెన్ కొలాబరేట్ విత్ ద ప్రోడక్ట్ మేనేజర్స్ అండ్ అదర్ collaborators to understand the requirements and delivery solutions, continuously improve software engineering product practices and process, mentor and support junior team members as needed అంటున్నారు. మీరు వన్స్ దీంట్లో జాయిన్ అయిపోయిన తర్వాత మీ యొక్క టీమ్ లీడర్స్తోనూ అట్ ది సేమ్ టైం ఎవరైతే మీ తర్వాత జూనియర్గా టీమ్ మెంబర్గా జాయిన్ అవుతారో వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తూ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అందరినీ ఒకరిగా చూసుకుంటూ మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క దాంట్లో ఇలాంటివి మెన్షన్ చేయరు, దీంట్లో పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ యొక్క స్కిల్స్ అనేది మీతో ఉండాలి కాబట్టి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇదైతే కొద్దిగా మేజర్గా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే కొలాబరేట్ విత్ ద అండర్స్టాండ్ రిక్వైర్మెంట్స్ అండ్ డెలివరీ సొల్యూషన్స్. అట్ ది సేమ్ టైం మీరైతే ఒక ప్రాక్టీస్గాను తీసుకోండి దీన్ని, అట్ ది సేమ్ టైం ఒక ప్రాసెస్కి సంబంధించి ప్రాక్టీస్గా తీసుకొని నాలెడ్జ్ పెంచుకోండి అన్నట్టు విధంగా కూడా చెప్పడం జరిగింది. సో ఇదనమాట. ఇంకో విషయం ఏంటంటే రిక్వైర్డ్ కింద మనకు యాక్టివ్లీ పర్సూయింగ్ ఏ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే ఇవన్నీ మీతో ఉంటే మాకు కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటుంది అని అయితే మనకు కొద్దిగా మ్యాటర్ ఇచ్చారు. అది ఏంటంటే మీతో ఒక పర్సూయింగ్ లేదంటే డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్లో ఏమైనా ఉంటే బాగుంటుంది. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇన్ ఎనీ సి అండ్ C++ అండ్ జిఓ, పైథాన్, జావా ఆర్ యాంగులర్, జేఎస్. సో ఏదైనా పర్లేదు వాటిల్లో మీకు ఒక స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటే బాగుంటుంది. అండ్ ప్రొఫిషియెంట్ ఇన్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ అండ్ సిస్టమ్ డిజైన్స్ అంటున్నారు. ఓకేనా. సో ఇది ఆల్రెడీ మీకు సిలబస్లోనే వచ్చేస్తుంది, పెద్దగా మీరు
ఏమైనా ఒక పైన చూసుకుంటేనే సరిపోతుంది. ఎంజాయ్ సాల్వింగ్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాసెస్ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్, స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, విల్లింగ్ టు టేక్ అండ్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ విత్ ఏ పాజిటివ్ డీమెనర్. అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కాకుండా ఏదైతే మీరు ఐటీ రిలేటెడ్గా ఏ యొక్క కోర్స్ మీకు ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ ఉంటే మీరు దీనికి జాయిన్ అయితే అయిపోవచ్చు అనమాట. స్టార్టింగ్లోనే మనకు 8 CGPA అయితే ఉంటుందన్నమాట. మనకు ఆ యొక్క 8 CGPA ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీనికి, ఎలాంటి బ్యాక్లాగ్స్ కూడా ఉండకూడదు, వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ పెట్టడానికి ఎలిజిబుల్ అనమాట. అట్ ది సేమ్ టైం ఇక్కడైతే వెదర్ యూ వర్క్ ఫ్రమ్ వన్ ఆఫ్ అవర్ గ్లోబల్ ఆఫీసెస్ యాజ్ ఎ రిమోట్ ఎన్విరాన్మెంట్ ఆర్ సమ్ క్యాంబో ఆఫ్ ది టూ, యువర్ కొలీగ్స్ విల్ బీ క్లోజ్ కొలాబరేటివ్లీ నో మ్యాటర్ వేర్ వీ ఇన్నోవేటివ్ టుగెదర్ అంటున్నారు. మనం ఎక్కడ ఉన్నా సరే మనం ఒకటే, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా మీ యొక్క టీంతో కొలీగ్స్తో కొలాబరేట్ అయ్యి మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నామని కాదు, మనం ప్రతి ఒక్కరు ఒకటిగానే ఉన్నామనేది అయితే వీళ్ళైతే తెలియజేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసి అప్లికేషన్ పెట్టండి.